రాష్ట్రానికి కొత్తగా నియామకమైన సీఎస్ శాంతికుమారి ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాంతికుమారి సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని కొనియాడారు. ప్రజలు పడేవాళ్ళం, మేము పడేవాళ్ళం. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ చూస్తే ఇది ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్సా, ఇంద్రభవనమా అనిపించింది. ఇది రూపొందించిన సమయంలో నేను కూడా దీనిలో భాగం పంచుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గదులన్నీ తిరిగి చూస్తే అంత చక్కగా కట్టడమే కాదు, ఎంత శ్రద్ధగా అలంకరించి ముస్తాబు చేసి ఒక పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసినట్టుగా చేశారు. నాకు చాలా సంతోషంగా, కడుపు పూర్తిగా నిండినట్టు అయింది. ఇంత మంచి కార్యక్రమానికి మొత్తం 30 జిల్లాల్లో ఇంత బ్రహ్మాండమైన భవనాలు నిర్మించడానికి శ్రీకారం చుట్టి కర్త కర్మ క్రియ అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మన ఆదాయం కేవలం 62-63 వేల కోట్లు మాత్రం ఉండేది. ఇప్పుడు 3 రెట్లు అది పెరిగి 1,80,000 కోట్లు పైకి చేరుకున్న ఈ సందర్భంలో ఈ నిధులన్నీ కూడా బ్రహ్మాండమైన, ప్రపంచమే ఆశ్చర్యపోయేటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్మించి పూర్తి చేసి అందరి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తెలంగాణ నిలబెట్టడమే కాకుండా పాలనా క్రమంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇన్ని